ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను ఫోన్ చేశాను. అవునా? ఒక్కసారి కాదు, చాలాసార్లు ఫోన్ చేశాను. కంటిన్యూగా ఫోన్ ఎంగేజ్ వస్తూనే ఉంది. ఆ, అప్పుడు ఎవరితోనో మాట్లాడుతూ ఉండుంటానులే. మరి అంతసేపు ఎవరితో మాట్లాడావు? ఇంట్లో పెళ్లి హడావిడి జరుగుతుంది కదా, ఎవరికో చేసి ఉంటానులే. ఎవరికి చేసావో ఫోన్ ఇవ్వు, నేను కూడా చూస్తాను. హా? ఫోన్ ఎందుకు? ఇటివ్వు, చెప్తాను. నా ఫోన్ మీకివ్వడం ఏంటి? నన్ను లవ్ చేస్తున్నప్పుడు ఫోన్ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి? ఇవ్వు. అది ఇవ్వు. కాదండి. అంటే నువ్వింకా వాడికి ఫోన్ చేసి మాట్లాడుతున్నావు అన్నమాట. వాడికి నీకు ఏ సంబంధం లేదన్నా, వాడిని ప్రేమించట్లేదని మొహానే చెప్పానన్నా, మరి ఇదేంటి? ఆ, అది ఆ, అది సార్తో. వాడిని ప్రేమించట్లేదన్నావు, నాకు ఐ లవ్ యూ చెప్పావు. మీకు ఐ లవ్ యూనా? చూడు రామలక్ష్మి, నాకు అప్పుడే అనుమానం వచ్చింది. అందుకే నీ ఫోన్ వరుసగా ఎంగేజ్ రాగానే వాడి ఫోన్ కూడా ఎంగేజ్ వచ్చింది. నాకు ప్రేమ లేదని చెప్పి నన్ను ప్రేమిస్తానని మాటిచ్చి మళ్ళీ వాడితో ఫోన్ చేసి మాట్లాడుతున్నావా? నేను చెప్పేది ఒకసారి వింటారా? ఏంటి వినేది రామలక్ష్మి? వాడితో లవ్ లేదంటేనే కదా నేను నీకు సహాయం చేయడానికి ఒప్పుకున్నాను. అందుకే కదా ఆద్యని కూడా ఊరెళ్లకుండా చేశాను. నీకోసం నేను మరి ఇంత చేస్తే నన్ను మోసం చేస్తావా? లేదండి, నేను మిమ్మల్ని మోసం చేయడం ఏంటి? నేను సార్ని ప్రేమించడం లేదు. నేను అదే విషయం ఫోన్లో చెప్పానండి. ఇంకబద్ధాలు చెప్పకు రామలక్ష్మి. అబద్ధం చెప్పే అలవాటు నాకు లేదండి. కావాలంటే మీరే ఫోన్ చెక్ చేసుకోండి. నేను ఆయనకు ఫోన్ చేస్తానా, ఆయన నాకు ఫోన్ చేస్తారా అని మీకే తెలుస్తుంది. అర్థమైందా? కోచ్ సార్ కాల్ చేసి ప్రేమిస్తున్నానంటే నేను ప్రేమించట్లేదని చెప్పాను. అదే మాట చెప్పావా? అవునండి, అదే మాట చెప్పాను. అయితే ఇప్పుడే ఫోన్ చేసి నా కళ్ళ ముందు నేను లవ్ చేయట్లేదని చెప్పు. లేదండి, నేను కాల్ చేయడం బాగుండదు. నాకు బాగుంటుంది. నా ముందు ఫోన్ చేసి చెప్తేనే నాకు నమ్మకం వస్తుంది. మీ నమ్మకం కోసం నేనెందుకండి ఫోన్ చేయాలి? నన్ను ప్రేమిస్తున్నావని నేను నమ్మాలి కదా. నాకు కాబోయే భార్య నన్ను మాత్రమే ప్రేమించాలి. నన్ను ప్రేమిస్తున్నావనే నమ్మకం నాకు కలగాలంటే నువ్వు నా ముందే వాడికి ఫోన్ చేసి ప్రేమించట్లేదని చెప్పాలి. చెప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.